ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఈ రోజు ఎలాంటి రెసిపీతో పోటీ పెడతారో చూద్దాం. ఏం రెసిపీ ఇస్తున్నారు రాజు గారు? ఆలు మంచూరియన్ రైస్. ఆలు మంచూరియన్ రైసా? ఆలుతో మంచూరియా చేసి ఇంకా ఆలు మంచూరియా అంటున్నారేమో అనుకున్నాను. ఆలు మంచూరియన్ రైస్ అండి. మంచూరియా అంటేనే చాలా మందికి ఫేవరెట్ డిష్. అండ్ మంచూరియన్ రైస్ కూడా చేస్తూ ఉంటారు, బట్ ఆలు మంచూరియన్ రైస్ అనేది కొంచెం డిఫరెంట్ గా ఉంది. అవును, సో అది కూడా టేస్టీ గా చేయాలి. కరెక్ట్ ఆ ఫ్లేవర్స్ అనేది కరెక్ట్ గా కుదరాలి. ఓకే, సో మరి ఎవరు చేస్తారు అలా? రండి. హాయ్. మీ పేరు? నా పేరు సౌందర్య. సౌందర్య, ఎక్కడికో వెళ్ళిపోతున్నావు పక్కన నుంచి. మీ పేరండి? నా పేరు మణిరావు అండి. మణిరావు. మణి గారు. మణి అని పిలుస్తానే. ఓకే, సో మణి గారు రెడీయా? ఇద్దరు కూడా రాజు గారు రెసిపీ రెడీ అండి. ఆలు మంచూరియన్ రైస్. కొంచెం వెరైటీగా ఉంది కదా రెసిపీ, కానీ బాగా చేయండి ఇద్దరు కూడా. ఓకేనా? ఓకే మణి గారు, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. సో డీప్ ఫ్రై కాబట్టి ఆయిల్ హీట్ చేసేద్దాం. ఫస్ట్ ఆలులు బాయిల్ చేసుకోవాలి. చేసుకుని దాని తర్వాత దాన్ని మెత్తగా మెదుపుకోవాలి. తెలుగేనా మదర్ టంగ్? కొద్దిగా హిందీయా? కొద్దిగా హిందీ కొద్దిగా తెలుగు. సో మీ మదర్ టంగ్ హిందీ? తెలుగే, బట్ బాంబేలో ఉన్నందుకు హిందీ చాలా. సరే, మీరు ఏమి కంగారు పడకండి, మీకు వచ్చిన తెలుగులో మీరు మాట్లాడుతూ ఉండండి, నేను అర్థం చేసుకుని అందరికి చెప్తాను. ఓకేనా? సరే, ఫస్ట్ బంగాళదుంప మెదపాలి. మెదపేసుకోండి. చాలా అది చాలు. ఇందులో పెట్టేస్తాను. ఇందులో ఫస్ట్ అల్లం ముక్కలు కొద్దిగా వేసుకోవాలి. ఓకే. వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి, హాఫ్ స్పూన్ వెల్లుల్లి. ఉప్పు, అది కారం. ఉప్పు వేసుకోవాలి. నెక్స్ట్ అల్లం, చిన్నులపాయి, పచ్చిమిర్చి, జీరా, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్ట్. ఈ 5 కలిపేసి పేస్ట్ వేసుకోవాలి. సో కొంచెం కారపొడి, మళ్ళీ అలాగే ఇది కూడా వేసుకోవాలా? కొద్దిగా కార్న్ ఫ్లోర్ వేయాలి. కార్న్ ఫ్లోర్. ఓకే, కొద్దిగా వేసాను. ఓకే. తర్వాత కొద్దిగా గరం మసాలా కూడా. ఓకే. ఇప్పుడు అది కలిపేసుకోవడం. జస్ట్ ఇది కలుపుకొని మీరు కలిపి ఉండలు చేస్తూ ఉండండి. వాళ్ళు స్టార్ట్. ఓకే, సౌందర్యం ముందేం చేస్తున్నారు? ఆయిల్ హీట్ అయ్యేలోపు మంచూరియన్ బాల్స్ కావాల్సిన పదార్థం అంతా రెడీ మిక్స్ చేసుకోవాలి. ఏమేమి రెడీ చేశారు? ఇందులో ఆలు కొంచెం ఉడికించుకోవాలి, అలాగే కొంచెం క్యాబేజీ, కొంచెం క్యారెట్ టేస్ట్ కోసం. అవి కూడా ఉడికించుకోవాలి. అన్ని లైట్ గా ఉప్పు వేసి ఉడకబెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు ఆలు కాకుండా ఇంకా క్యాబేజ్, క్యారెట్ కూడానా? ఓకే. ఇప్పుడు ఇదంతా స్మాష్ చేసుకొని మిక్స్ చేసి మెదిపేసుకుని కలిపేసుకోవాలి. ఓకే. ఓకే, సో మీరు ఇక్కడేమో ఉండలు చేసేసి కార్న్ ఫ్లోర్ లో అద్దేసి పెడుతున్నాను, ఎందుకంటే బాగా బైండ్ అవుతుంది. ఓకే. ఉండ విడిపోకుండా ఉంటుంది అన్నమాట. ఓకే, పెట్టేసుకోండి. మీకు ఎన్ని కావాలో అన్ని చేసుకోండి బాల్స్. ఓకే, కలిపేశారా? కలిపేసాను. ఇప్పుడు ఏం చేయాలి? ఇందులో కొంచెం కార్న్ ఫ్లోర్ యాడ్ చేసుకోవాలి. ఓకే. 2 ఇంతలు కార్న్ ఫ్లోర్ తీసుకొని 1 వంతు మైదా పిండి తీసుకుంటే బాల్ చక్కగా చూడండి. కార్న్ ఫ్లోర్, మైదా వేసేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం మిరియాల పొడి, కొంచెం చిల్లీ సాస్, కొంచెం సోయా సాస్. చాలు కదా? అందులో చుట్టేటప్పుడే వేసేస్తున్నారు. అప్పుడు బాల్స్ కూడా విడిగా తిన్నా కూడా మనకు టేస్టీగా ఉంటానికా? ఓకే. ఓకే, అయిపోయిందా అక్కడ? ఇందులో కొంచెం ఉప్పు. ఓకే. అంతేనా? కారం కూడా వేయాలి. బాల్స్ చేసుకోవాలి. ఓకే, అయితే కలిపేసి బాల్స్ ఇక్కడేమో బాల్స్ రెడీ ఉన్నాయి. ఇప్పుడు ఫ్రై చేసుకోవటమేనండి. ఫ్రై చేసుకోవటం. జాగ్రత్తగా. ఇందులో కొంచెం అజినమోటో కూడా కలుపుకోవాలి. బాగా ఎర్రగా అయ్యేలాగా ఓకే ఫ్రై చేసుకోవాలి. సో ఇవి వేగితే తీసేసుకోవచ్చు. అయిపోయినాయి బాల్స్? వేసేయచ్చు. సో ఇద్దరివి కూడా ఇవి వేగితే నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళొచ్చు కదా? ఓకే. ఓకే. ఓకే, ఇక్కడ అయిపోయినట్టే కదా? ఆపేనా స్టవ్? తీసేద్దామా?
ఓకే ఇవి తీసేద్దామండి. తీసేయచ్చు. ఓకే బాగున్నాయి. ఇక్కడేమో చక్కగా ఒక కలర్ లో అక్కడ ఒక కలర్ లో వచ్చాయి. అంటే ఇవి కొద్దిగా పకోడీలు కూడా వచ్చాయి. ఓకే అండి దీంట్లో ఉన్న ఆయిల్ తీసేసి కొద్దిగా కావాలి ఓన్లీ వేరే ప్యాన్ ఇస్తాను. ఇద్దరం కూడా ప్యాన్స్ మార్చుకుంటారు కదా. ఓకే ఓకే సో ఈ ప్యాన్ ఆన్ చేయనండి. చేయండి. కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో కొద్దిగా అల్లం ముక్కలు వేసుకోవాలి. ఓకే కొద్దిగా వెల్లుల్లి. ఇప్పుడు కొద్దిగా క్యాప్సికమ్ ముక్కలు కూడా. యాక్చువల్గా టాస్ చేసేటప్పుడే అల్లం వెల్లుల్లి ఎక్కువ వేసుకుంటాం. నెక్స్ట్ ఇప్పుడు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. ఓకే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కారం కూడా వేసుకోవాలి. ఓకే కొద్దిగా సరిపోతుందా? అంత కొంచెం చాలా అంటే మరి ఇది పచ్చిమిర్చి పేస్ట్ వేస్తాను కదా అందుకని అది కలర్ కోసం. ఓకే ఓకే మళ్ళీ సేమ్ ఇందాక పచ్చిమిర్చి పేస్ట్. ఇప్పుడు రైస్ లో కలపాలి కదా మనం. అవునండి. సో ఈ కారం సరిపోతుందా? సరిపోతుంది. అంటే కొద్ది క్వాంటిటీ కదా చాలా అంటారు. ఓకే కొద్దిగా జీడిపప్పు మళ్ళీ వేయించాలా దీని పాప? ఓకే ఇప్పుడు గరం మసాలా కూడా కొద్దిగా వేయాలి. దీంతో కారం మీరు సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా సోయా సాస్. ఓకే అంటే రైస్ లోకి ఎలాగో కలపాలి కాబట్టి దానికి దీనికి సరిపడా ఇప్పుడు ఆ ఇంగ్రీడియంట్స్ అలా వేస్తున్నారు. అది ఇప్పుడు టమాటా సాస్ కొద్దిగా వేసుకోవటము. ఓకే కానీ గరం మసాలా కొత్తగా ఉంది కదా. అంటే రైస్ లో డైరెక్ట్ ఇప్పుడు కలపాలంటే మనకి బాగోదు కదా, అందుకని ఇందులో వేసి ఫ్రై చేసేస్తున్నట్టున్నారు. నెక్స్ట్ వేసేద్దామా? ఉండండి వేసేయండి. ఉండాలా వేయాలా? వేసేయండి వేసేయండి. సరే మీరు అవి కలుపుతూ ఉండండి, అక్కడ వాళ్ళు కూడా మొదలు పెడతారు. ఓకే ఓకే సౌందర్య టక చేసే కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే ఇంకా పచ్చిమిర్చి. ఓకే కొంచెం టమాటా సాస్. చాలా అంత కొంచెం చాలు. ఓకే కొంచెం సోయా సాస్. కొంచెం చిల్లీ సాస్. వేగిన తర్వాత మంచూరియా పీసెస్ వేసి వాటర్ కావాలా? సో ఇక్కడ మీరేం చేస్తున్నారు? కార్న్ ఫ్లోర్ వాటర్ వేసి కలుపుతున్నామండి. ఓకే అక్కడ కూడా మీరు చేయాలనుకున్న ప్రాసెస్ చేస్తున్నారు. అది అయిపోయాక మనం చేద్దాం. ఓకేనా? ఓకే అండి. చాలా ఇంకొంచెం కావాలి. కొంచెం ఇది కలిపిన తర్వాత ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. ఇందులో వేసేస్తున్నారా? కొంచెం. ఓకే అయితే వేసేస్తాను. అంత కొంచెం వేస్తే చిట్పట్టమంటుంది కదా బాగా. చాలండి. మూత పెట్టాలి అన్న ఒక్కసారి కాసేపు ఆ చిట్పడిపోయేదాకా పెడదాం. ఓకే మీరు ఓకే ఇప్పుడు కార్న్ ఫ్లోర్ వాటర్ ఓకే పోసుకోవాలి. పోసేయండి. ఇంకా తీసేయండి. తినా ఓకే ఇందులో కొంచెం కొత్తిమీర. తర్వాత ఇందులో రైస్ కలుపుకోవాలి. ఓకే పొడి పొడిలాడేలాగా ఉడికించిన రైస్ వేసేసుకోవడమే. రైస్ వేసి కలిపేసుకోవడమే. మీరు ఓకే నెక్స్ట్ కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఓకే మళ్ళీ పై ఉండలకు కొద్దిగా. అయ్యో ఉండల్లో ఎంత కారం ఇస్తారు చూడండి. చూడాలా? చూస్తున్నాను, అందుకే అడుగుతున్నాను. మళ్ళీ ఉప్పు. అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇంకేం లేదు, రైస్ తీసి ఇందులో కలిపేసుకోవటమే. కలిపేసుకొని రైస్ ఏంటి? అదే రైస్ వెజిటబుల్స్ కలిపిన రైస్. వెజిటబుల్స్ కలిపిన రైసా? ఆల్రెడీ రైస్ ఒక రకంగా వండేసారా? వేసేసా. ఇప్పుడు దీన్ని కలిపి ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. ఓకే ఆ రైస్ వేసి మీరు కలిపేయండి. ఇక్కడ సౌందర్య చేస్తుంది. సాల్టా? ఇందులో కొంచెం సాల్ట్ వేసుకో. ఓకే ఇప్పుడు కొద్దిగా పైన వేద్దామా? ఓకే సరే ఇది కలిపేసుకుంటారా? అయిపోయిందా? అయిపోయింది. మీరు ఒకసారి కలుపుకోండి. సో నీ రైస్ కూడా చక్కగా కూడా రెడీ అయిపోయింది.
ఇక్కడ మణిగారి రైస్ కూడా రెడీ. చేసేటమే కదండి, తీసేటమే కదా. సర్వింగ్ చేసుకోవటండి. సర్వింగ్ బౌల్ తీసుకుని దీని మీద ఇప్పుడు కాజులు వేయించిన కాజు. ఓకే, బాగుందండి కలర్ఫుల్ గా రైస్. ఇద్దరిది కూడా చక్కగా రకాలుగా చేశారు. నెక్స్ట్ కొత్తిమీర కొద్దిగా గార్నిష్ చేసుకోవటం చేయండి. చాలా ఇన్ని జీడిపప్పులో రెడీ. ఓకే అండి. అమ్మయ్యా, ఈ ప్లేట్ కూడా బాగా చేశారండి. సో 2 రకాల మొత్తానికి రైస్ అయితే రెడీ. ఆలు మంచూరియన్ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. ఆలు మంచూరియన్ రైస్ తయారు చేసుకునే విధానం. ఒక బౌల్లో ఉడికించిన బంగాళదుంప, ఉడికించిన క్యాబేజ్, ఉడికించిన క్యారెట్ వేసి మెదుపుకోవాలి. దీనిలో కార్న్ఫ్లోర్, మైదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, మిరియాల పొడి, చిల్లీ సాస్, సోయా సాస్, ఉప్పు, కారం, అజినమోటో వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని మంచూరియన్ బాల్స్ లా చేసి కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. దీంతో ఆలు మంచూరియా రెడీ అవుతుంది. ఒక పాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు, టొమాటో సాస్, సోయా సాస్, చిల్లీ సాస్ వేసి వేయించాలి. దీనిలో ఆలు మంచూరియా వేసి తగినన్ని నీళ్లు పోసి కొత్తిమీర వేసి వేగనివ్వాలి. తరువాత అన్నం, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేస్తే ఆలు మంచూరియన్ రైస్ రెడీ.